నమస్తే సత్య తెలుగు టీవీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్రమ మైనింగ్ మాఫియా గుండెల్లో రైలు పరిగెత్తించేలా కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఇకపై నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేదే లేదు, పోలీస్ కేసులు పెట్టి జైలుకు పంపండి అంటూ కింది స్థాయి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ చెరువుల్లో నైట్ అవర్స్ లో దొంగచాటుగా సాగుతున్న మట్టి దోపిడీపై ప్రసార మాధ్యమాల్లో వచ్చిన కథనాలకు జిల్లా బాస్ గట్టిగా స్పందించారు. మచిలీపట్నం కలెక్టరేట్ నుంచి జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో కలిసి ఎంపీడీఓలు పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన అత్యవసర టెలికాన్ఫరెన్స్ లో కలెక్టర్ అధికారులకు సూచించారు. కృష్ణా జిల్లాలో అక్రమ మట్టి మాఫియాకు చెక్ పెట్టేందుకు జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఉక్కు పాదం మోపారు. గ్రామ పంచాయతీ చెరువుల్లో ఎక్కడైనా సరే అనుమతి లేనిదే ఒక్క తట్ట మట్టి కూడా తవ్వడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా సరే వెనక ముందు చూడకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. గతంలో చెరువులో పూడిక తీతకు పద్ధతి ప్రకారం అనుమతిస్తే దాన్ని ఆసరాగా చేసుకుని కొందరు రాత్రిపూట జేసీబీలతో చెరువులను గుల్ల చేస్తూ ఇతర ప్రాంతాలకు తరలిస్తుండటంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేకపోతే జేసీబీలు సీజ్, మైనింగ్ దొంగలపై ఎఫ్ఐఆర్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు యాక్షన్, చెరువుల వద్ద గస్తే, నిబంధనలు మీరితే ఉపేక్షించేదే లేదు, గృహ నిర్మాణ లేఅవుట్లకైనా పంచాయతీ అనుమతి తప్పనిసరి. ఈ అక్రమ దందా వెనుక అధికారుల నిర్లక్ష్యం ఉందన్న కోణంలో కలెక్టర్ మండల స్థాయి అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై చెరువుల మట్టిని కేవలం కట్టలు పటిష్టపరచడానికే వాడాలని, మిగిలితే వేలం వేసి ఆ సొమ్మును ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని స్పష్టం చేశారు. ఒకవేళ ఇళ్ల స్థలాల లేఅవుట్లకు మట్టి కావాలన్నా సరే ముందస్తు అనుమతులు, పంచాయతీ అసెస్మెంట్ ఖచ్చితంగా ఉండాలన్నారు. కలెక్టర్ ఆదేశాలపై స్పందించిన జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు క్షేత్రస్థాయిలో చెరువు మట్టి తవ్వకాలను కఠినంగా పర్యవేక్షిస్తామని, అక్రమార్కులపై పోలీస్ యాక్షన్ తప్పవని హెచ్చరించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో డిపిఓ ధనలక్ష్మి, పంచాయతీరాజ్ ఎస్సీ రమణారావుతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎంపీడీఓలు, ఎన్హెచ్ఓలు పాల్గొన్నారు. అయ్యా, మాది కొండపూరి గ్రామం. కొండపూరి గ్రామంలో రేత్రి పగల మట్టి తవ్వకాలు ఎక్కువైపోయినాయి. ఇక్కడ నిద్ర లేకుండా రేత్రి పగల పిల్లలతో ఇబ్బంది పడుతున్నాం. ఇల్లు ట్రాక్లు వస్తున్నాయి. మరి అధికారులు నిద్రపోతున్నారా, మెలకువగా ఉండారా? మరి మా విజ్ఞప్తిని మీరు ఆలకించవలసిందిగా కోరుకుంటున్నాము. ఆయిల్కి ఇండియాకి ఎప్పుడు ప్రాబ్లమే. సో డిమాండ్ లోకలీ సెట్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి ఇన్కమ్ బాగుంటుంది. ఎక్స్పెరిమెంట్ అప్పుడు మా కరెంట్ కరెంట్ మా కరెంట్ చీకట్లో ఉంటుంది.